పేద కోడలి మాయా వంకాయల ఇల్లు. తెల్లవారుజామునే గుడి ముందు కళ్ళాపి చల్లి ముగ్గులు పెట్టే పేద కోడలు అనామిక దగ్గరికి ఒక రోజున గుడి పంతులు కుండీలో ఉన్న చిన్న వంకాయ ముక్కను తీసుకొని వచ్చాడు. ఇలా చూడు తల్లి. చెప్పండి పంతులు గారు. ఇది గుడిలో తులసి చెట్టు పక్కన పెరుగుతూ కనిపించింది. నేను తీసి కుండీలో పెట్టాను. నువ్వింటికి తీసుకెళ్లి పెరట్లో పెట్టుకో తల్లి. వంకాయలు కాస్తాయి. ఏదో ఒక పూటకి కూర అవుతుందిగా, కడుపు నిండా తినొచ్చు. అలాగే పంతులు గారు అని వంకాయ చెట్టున్న కుండీని పంతుల నుంచి తీసుకుని ఇంటికొస్తుంది. అత్తగారు శారద ఏడుస్తున్న 2 ఏళ్ల మనవడు హరీష్ని ఎత్తుకుని బయట తిరుగుతూ ఉంటుంది. అనామిక చూసి, ఏంటత్తయ్య, చిన్నాడప్పుడే లేచాడా? నువ్వు గుడి దగ్గరికి వెళ్ళుంటావు, అంతే లేచి ఏడుతానే ఉన్నాడు. ఆయన పొలం దగ్గరికి వెళ్ళాడా అత్తయ్య? అవును కోళ్ళ. మరి కాసేపు బాబుని ఎత్తుకోండి, నేను ఈ వంకాయ మొక్కని పెరట్లో పెట్టొస్తాను. బాబుని తీసుకుని పాలిస్తాను. ఎంత పొద్దున్నే నీకు ఈ వంకాయ మొక్క ఉన్న కుండీ ఎవరిచ్చారు కోళ్ళ? పంతులు గారత్తయ్య, గుళ్ళో తులసి చెట్టు పక్కన కాసిందంట. పంతులు గారు చూసి తీసి ఈ కుండీలో పెట్టి నాకిచ్చారు. పెరట్లో పెట్టుకోమని చెప్పారు. నేను సరే అని తీసుకొచ్చేశాను. తులసి చెట్టు పక్కన కాసిందంటే నాకెందుకో ఈ వంకాయ చెట్టు మాయా చెట్టులాగా అనిపిస్తుంది కోళ్ళ. మనకు చాలా వంకాయలు ఇచ్చుద్ది. ఆడితో మనం జీవనం సాగించొచ్చని నాకు అనిపిస్తుంది. మాయా వంకాయ చెట్టు అయితే సంతోషమే కదత్తయ్య. వంకాయలు అమ్ముతూ వచ్చిన డబ్బులతో మనం సంతోషంగా బ్రతకొచ్చు అని అనామిక చెప్తుంటే పిల్లాడు హరీష్ ఏడుస్తూ ఉంటాడు. కోళ్ళ, ఆ వంకాయ చెట్టు నాకు ఇయ్యి, నేను వెళ్ళి పెరట్లో పెడతా. నువ్వు ఈయన తీసుకెళ్లి పాలు ఇయ్యి. ఎళ్ళు, పాల కోసం చూడు అట్టే ఎడుతున్నాడో. సరే అత్తయ్య అని వంకాయ కుండీని శారదకిచ్చింది. అనామిక ఏడుస్తున్న పిల్లాన్ని తీసుకుని ఇంట్లోకెళ్ళింది. శారద పెరట్లో వంకాయ మొక్కను పెట్టింది. నీళ్లు పోసింది. ఎట చూడు వంకాయ చెట్టు, తులసమ్మ తల్లి పక్కన నువ్వు మొలిచావంటేనే నాకు అర్థమవుతుంది నువ్వు మాయా చెట్టు అని. మా కుటుంబాన్ని చల్లగా చూడు, మేమంతా బాగుండాలి అని శారద చెప్పగానే వంకాయ చెట్టు మెరుస్తూ ఉంటుంది. తప్పకుండా శారదా, నువ్వు కోరినట్టుగా నీ కుటుంబాన్ని నేను చల్లగా చూసుకుంటాను. సమస్య ఏదైనా సరే నాకు చెప్పండి, నేను తీరుస్తాను అని చెప్పగానే శారద షాక్తో కళ్ళు తిరిగి ధనేల్మని కింద పడిపోతుంది. అప్పుడు ఒక కిలకిలామనే నవ్వు వినబడుతుంది. వంకాయ చెట్టు దగ్గర మెరుపు మాయమైపోతుంది. పొలం నుంచి తండ్రి కొడుకులు ప్రసాదు రమేష్లు వచ్చి ఇంట్లో కూర్చున్నారు. మంచం మీద పడుకున్న శారద కళ్ళు తెరిచి చూసింది. కోడలు అనామిక కనిపించింది. కొంచెం కంగారుగా, నేనేంటి కోళ్ళ ఇట మంచం మీద పడుకోనున్నాను? అత్తయ్య, మీరు పెరట్లో పడిపోయి కనిపించారు. నేను తీసుకొచ్చి పడుకోబెట్టాను. నేను చెప్పానుగా కోళ్ళ, పంతులు గారు నీకు ఇచ్చింది మామూలు వంకాయ చెట్టు కాదు, మాయా వంకాయ చెట్టు. అది మనల్ని కాపాడుద్దని చెప్పానా? అత్తయ్య, అది మాయా వంకాయ చెట్టు అని అసలు ఎవరు చెప్పారు మీకు? నేను చెబితే నువ్వు నమ్మవలే. వంకాయ చెట్టు నాకు ఆ విషయం చెప్పింది. అందుకేనా తమరు కళ్ళు తిరిగి అక్కడ పడిపోయింది? నా మాట నమ్మవే. సరే అత్తయ్య, నమ్ముతున్నాను. ఇక లేవండి, పిల్లల్ని పట్టుకోండి. ఎండ పెరిగిపోతుంది. ఇంటి పనులు చేసుకోవాలి, నీళ్లు పట్టాలి. పొలం నుంచి తండ్రి కొడుకులు వచ్చారా అనామిక? వచ్చారత్తయ్య. ఇప్పుడు పెరట్లో పెట్టిన వంకాయ చెట్టు మాయా చెట్టుని వాళ్ళకి చెప్తారా ఇంటి వెళ్ళి? చెబుతాను కోళ్ళ. వద్దత్తయ్య, మావి తిడతారు. నా మాట విని చెప్పొద్దు. లేదు లేదు అనామిక, చెప్పేత్త. ఆ చెట్టు నాతో మాట్లాడింది కదా, అది కూడా చెప్పేత్త అని శారద ఇంట్లో కూర్చున్న ప్రసాదు రమేష్ల దగ్గరికి వచ్చింది. యావండి, బాబు రమేష్, ఒకసారి పెరట్లోకి రండి. ఎందుకు శారదా? మన పెరట్లో మాయా వంకాయ చెట్టుంది, అది నాతో మాట్లాడిందండి. అమ్మా, ఇప్పుడు కాదు, ఎప్పుడైనా చూస్తానులే. పొలం పనులు చేసి అలసిపోయి వచ్చాం. అవును, పిల్లలు ఎక్కడున్నారు అని అడుగుతూ ఉండగా అనామిక వాళ్ళ దగ్గరికి వచ్చింది. అనామిక, పిల్లలెక్కడున్నారు? బావగారు వచ్చి తీసుకెళ్లారండి. ఇక అన్నయ్య చూసుకుంటారులే అని చెప్పగానే అనామిక వెళ్ళిపోతుంది. శారద వంకాయ చెట్టు దగ్గరికి వచ్చింది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఎండాకాలం, మిట్ట మధ్యాహ్నం. రమేష్ ఏడుస్తున్న చిన్న కొడుకు హరీష్ నెత్తుకుని 7 ఏళ్ల కూతురు భవ్యం తీసుకుని అనురాధ ఇంటికొచ్చాడు. అప్పుడు అనురాధ ఇంట్లో ఏసీ వేసుకుని టీవీ చూస్తూ ఉంటుంది. అనురాధ ఎవరో కాదు, తన వదిన. రమేష్ తలుపు మీద కొట్టాడు. అనురాధ గోడ గడియారాన్ని చూసింది. 2 గంటలు అని చూపిస్తుంది. ఇంకెవరు? నా తోటి కొడలు, పేద కొడలు అనామికే పిల్లల్ని తీసుకుని చల్లదనం కోసం వచ్చినట్టుంది. రోజు దీంతో పెద్ద తలనొప్పి అయిపోతుంది. ఇప్పుడు తలుపు తీరు, ఏం చేసేదో నేను చూస్తాను అనుకుంటూ టీవీ చూస్తూ ఉంటుంది. హరీష్ ఏమో ఏడుస్తూ ఉంటాడు. పెద్ద మమ్మీ తలుపు తీయి, వేడిని తట్టుకోలేక తమ్ముడు ఏడుస్తున్నాడు అని చెప్పిన మాటని అనురాధ వినింది. కొంచెం కోపంగా,
తలుపు తీను ఏమి తీను భవ్య. మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి. ఎన్నిసార్లు చల్లదనం కోసం మా ఇంటికి రావద్దని మీ అమ్మకి చెప్పినా సరే మీ అమ్మకి బుద్ధి రాదు. నువ్వేనే చెప్పు. వెళ్ళండి, నా ఇంటి నుంచి వెళ్ళండి. ఏసీ లేదు, ఏం లేదు, ముందు పొండి అని గట్టిగా అంటుంది. బయటున్న రమేష్ ఆ మాటలు విని కూతురితో, రోజు మీ పెద్దమమ్మీ ఇలాగే అంటుందా తల్లి? అవునా అన్న, మా అక్కు చల్లదనం కోసం అమ్మ ఎంతగానో పెద్ద మమ్మీని బ్రతిమలాడుతుంది. నేను కూడా బ్రతిమలాడుతూ ఉంటాను. తమ్ముడు ఏడుస్తూనే ఉంటాడు అని చెబుతూ ఉండగా రమేష్ అన్నయ్య ఆనంద్ అక్కడికొచ్చాడు. ఇంకా ఏమంటుంది తల్లి మీ పెద్దమమ్మీ? ఇంకా చాలా మాటలు అంటుంది పెదనాన్న. కానీ అమ్మ మా గురించి భరిస్తున్నారు. పెద్ద మమ్మీ చెప్పిన ప్రతి పని చేస్తుంది. నాకు ఆకలిగా ఉంది పెద్ద మమ్మీ, బిస్కెట్లు ఇవ్వమని ఎంత అడిగినా సరే ఇవ్వదు. మీ నాన్న తీసుకొచ్చి మా ఇంట్లో దాచిపెట్టలేదని అంటుంది. అమ్మ పని చేస్తుంటే నాతో కాళ్ళు కూడా పట్టించుకుంది అని చెప్పి భవ్య ఏడుస్తుంది. రమేష్కి చాలా బాధేస్తుంది. కన్నీళ్లు పెట్టుకుంటూ, నేనొస్తానన్నయ్య, చిన్నోడు ఏడుస్తున్నాడు, అనామికకిస్తే పాలు పట్టిస్తుంది. ఆగు తమ్ముడు, ఎక్కడికి వెళ్ళొద్దు, ఇంట్లో కూడా పాలుంటాయి. మీ వదిన బాబు హరీష్కి పాలు పడుతుంది. వదిలే అన్నయ్య, వదిన ఎలా పడితే అలా మాటలంటుంది. భవ్యతో కాలు పట్టించుకోవడం ఏంటన్నయ్య? భవ్య వయసు ఎంత చెప్పండి? తమ్ముడు, ఇలా జరుగుతుందని నాకు ఇప్పుడే కదా తెలిసింది. నేనున్నాను కదా. ఇప్పుడున్నారా? రేపుండరు కదన్నయ్య. మనం లేని సమయంలో అనామిక ఎక్కడికి పిల్లలతో వస్తుంది. ఏమైనా అంటే బాగోదు. నేను పిల్లలతో వెళ్తాను అని చెప్పగానే ఆనంద్ క్షణం కూడా ఆలస్యం చేయకుండా గట్టిగా కోపంగా, రాధా తలుపు తీ అని అన్నాడు. లోపల ఉన్న అనురాధ భయంగా, వచ్చిందాయన, ఒరి నాయనో, ఇప్పుడన్న మాటలని విన్నట్టున్నాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? అసలు ఏం చెప్తా నమ్ముతాడు? ఎంత పని చేసావా నామిక? రోజులాగే ఈ రోజు కూడా నువ్వే వచ్చుంటావని నోరు జారేశా అని అనుకుంటూ తలుపు తీసింది. తన భర్త ఆనంద్తో పాటు కొడుకుని ఎత్తుకొని కూతురిని పట్టుకుని నిలబడ్డ రమేష్ కనిపించాడు. అనురాధ నోటి వెంట ఒక్క మాట కూడా రాలేదు. మౌనంగా ఉంది. తమ్ముడు, పిల్లల్ని తీసుకొని లోపలికి రా. వద్దులే అన్నయ్య, ఇంటికెళ్ళిపోతాం. ఇంటి దగ్గర అనామిక ఒక్కతే ఉంటుంది అని పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతాడు రమేష్. ఆనంద్కి చాలా బాధ కలిగింది. కన్నీళ్లు పెట్టుకున్నాడు. అనురాధ మౌనంగా ఉంది. రాధా, మనకెలాగూ పిల్లలేరు. మనం సంపాదించిన ఆస్తి మొత్తాన్ని మనం పోయేటప్పుడు తీసుకెళ్తామని చెప్పు. ఎండకు భరించలేక ఏసీ ఉందని మనింటికొస్తే ఇలా బాధ పెడతావని అనుకోలేదు. పిల్లల్ని అయిన వాళ్ళని బాధపెట్టి నువ్వు సాధించేదేంటి రాదా అని లోపలికి వెళ్ళిపోతాడు. రమేష్ పిల్లల్ని తీసుకుని ఒక చెట్టు కింద కూర్చున్న తన భార్య అనామిక దగ్గరికి వచ్చాడు. ఇదేంటి, ఏడుస్తున్న పిల్లల్ని తీసుకెళ్లి ఏడిపించుకుంటేనే తీసుకొచ్చారు? మీ వదిన గారు ఏసీలో కూర్చోబెట్టుకోలేదా? నన్ను మన్నించనామిక. మా వదిన మిమ్మల్ని ఇంతలా బాధ పెడుతుందని నాకు తెలీదు. తెలుసుంటే వదిన వాళ్ళ దగ్గరికి పంపించేవన్నే కాదు. అయిందేది అయిపోయిందిలండి, ఇంటికి పదండి అని ఇంటికొచ్చేశారు. శారదా ప్రసాదులు వంకాయలతో వంకాయ ఇల్లు కడుతూ ఉంటారు. అనామిక, పిల్లలు, రమేషు ఆశ్చర్యంగా తల్లి తండ్రి చేసేది చూస్తూ ఉన్నారు. నేను చెప్పాను కదా కోళ్ళ, మన పెరట్లో ఉంది మాయా వంకాయ చెట్టని. వేడిని తట్టుకోలేక నేను వంకాయ చెట్టు దగ్గర వేడుకుంటా ఉంటే మెరుపు వచ్చింది, మాట్లాడింది. మీ మామయ్య కూడా చూశాడు. ఆ మాటలని విన్నాడు. అవును కోళ్ళ, మాయా వంకాయ చెట్టు మాట్లాడుతూ, మీకు కావాల్సిన వంకాయల్ని ఇస్తాను, వంకాయ ఇల్లు కట్టుకోండి, మీకు మంచి జరుగుద్దని చెప్పింది. నేను మీ అత్తయ్య ఆలస్యం చేయకుండా వంకాయ ఇల్లు కడుతున్నాం. సరే మావయ్య, ఏ ఇల్లైతే ఏమని చెప్పండి. మనకి మంచి జరగాలి, మనం బాగుండాలి, నేనదే కోరుకుంటాను. అంతా మంచి జరుగుద్దిలే కోళ్ళ. నువ్వు పిల్లల్ని చూసుకో, బాబు కూడా సహాయం చేస్తాడు. చకచక వంకాయలు ఇల్లు పూర్తయిద్ది. సరే అత్తయ్య అని అనామిక పిల్లల్ని చూస్తూ ఉంటుంది. శారదా, ప్రసాదు, రమేష్లు చకచకా వంకాయలతో ఇల్లు కట్టేస్తారు. ఆ ఇల్లు వంకాయలతో కలకల్లాడిపోతూ ఉంటుంది. అందరూ లోపల కూర్చున్నారు. చల్లగా ఉంటుంది. పిల్లలు ఆడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. ఎట్టా ఉంది కోళ్ళ మాయా వంకాయలు ఇల్లు? చాలా బాగుందత్తయ్య. ఇక మనకి ఎండాకాలం గురించి బాధే లేదు. అలాగే కూలి డబ్బుల గురించి కూడా బాధ లేదు. అదేంటనామిక, కూలీ డబ్బుల గురించిన బాధ లేదంటే? ఉదయమే మీరు, అత్తయ్య, మావయ్య వంకాయల బుట్టలు నెత్తిన పెట్టుకుని వంకాయలు అమ్మడానికి వెళ్ళాలండి. ఎన్ని కిలోలు అమ్మితే అన్ని డబ్బులు వెంటనే మనకు వస్తాయి కదా. అవును కోళ్ళ, ఆ డబ్బులతో మనం ఆనందంగా ఉండొచ్చు అని మాట్లాడుకొని మరుసటి రోజు నుంచి పెరట్లో ఉన్న మాయా వంకాయ చెట్టు నుంచి వంకాయలు తీసుకుని వెళ్లి అమ్ముతూ ఉంటారు. అలా వచ్చిన డబ్బులతో ఆనందంగా జీవిస్తూ ఉంటారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఒకరోజు రాత్రి 8 గంటల సమయం. పెరట్లో మోడ్రన్ డ్రెస్లోని సిటీ కోడలు అనామిక
భర్త రమేష్తో కలిసి పూల మొక్కల మధ్యలో ఉన్న బెంచ్ మీద కూర్చుని ఉంది. చల్లని వాతావరణం ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది అనామికకి. కాని ఆ పెరట్లో ఒక మూల ఉన్న పశువుల పాకలో నుంచి పేడవాసన మాత్రం కొంచెం ఇబ్బందిగా అనిపించినా రమేష్కి చెప్పలేకపోయింది. అనామిక, ఆర్ యూ కంఫర్టబుల్? ఎస్ రామ్, నాకు నచ్చింది, బాగుంది. కానీ ఇలా ఎంతసేపైనా కూర్చుందని చెప్పు రామ్. నీకు నిద్రొస్తుందంటే వెళ్ళి పడుకుందామను. కాకపోతే సిటీలోని మన ఇంట్లో ఉన్నట్టుగా ఇక్కడ మెత్తని పరుపుల్లేవు. బెడ్ మాత్రం ఉంది. దానిమీద దుప్పట్లేసి 2 తలదిండ్లు పెట్టినట్టున్నారు అమ్మవాళ్ళు. ఏం కాదులే రామ్, ఓన్లీ నైట్ ఒక్కటే కదా. రేపు హోలీ ఫెస్టివల్ అయ్యాక మనం వెళ్ళిపోతాం కదా. ఎస్ అను. ఆఫ్టర్నూన్ వరకు సరదాగా హోలీ ఆడుకొని ఈవినింగ్ వెళ్ళిపోదాం. ఎలాగో నువ్వు కార్ తీసుకొచ్చావు కదా. తీసుకొచ్చాను రామ్, కాకపోతే పిల్లలే మనతో వస్తారో రారో చూడాలి. వస్తారను, స్కూల్కి వెళ్ళాలి కదా. అసలే మార్చ్ మంత్, ఎగ్జామ్స్ అవి ఉంటాయి. నేను హోలీకి వస్తానని అనుకోలేదు కదా రామ్. అవునను, హోలీకి వెళ్దామని ఎంత చెప్పినా నువ్వు నో చెప్పావు. మరెలా ఒకరోజు ముందుగా వచ్చేసావు? మీకు తెలుసు కదా, పైకి కోపంగా ఆవేశంగా మీరు పిల్లలు లేకపోయినా ఉంటానని అంటాను, ఉండగలనని అనుకుంటాను. వామ్మో, నా వల్ల కాదు అని అనామిక రమేషు మాట్లాడుకుంటూ ఉండగా బెడ్రూంలో బెడ్ మీద కూర్చున్న భర్త ప్రసాద్ దగ్గరికి పేద అత్తగారు శారద వచ్చింది. యావండి, నేను మీతో మాట చెప్పాలనుకుంటున్నాను. చెప్పు శారదా, ఏంటా మాట? అదేనండి, పట్నం నుంచి సిటీ కాల్ వచ్చింది కదా. అవును శారదా, కొడుకు కాళ్ళు పెరట్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారుగా. అదేనండి, కొడుకు కోడలు పడుకునే గదిలో ఫ్యాన్ లేదు కదా. మన గదిలో ఉన్న ఫ్యాన్ని తీసుకెళ్లి వాళ్ళ గదిలో పెడతా. ఉన్న ఒకే ఒక్క ఫ్యాన్ని సిటీ కోడల కోసం తీసుకెళ్లి పెడితే మనమెట్టా పడుకునేది? ఈ రోజు మనం వాకిట్లో మంచం వేసుకుని పడుకుందాం. బయట చల్లని గాలి వస్తుందిగా, నిద్ర బాగానే పడుతుంది. అలా అంటావా? సర్లే శారదా, నేను మంచాన్ని బయటేస్తాను. నువ్వు ఫ్యాన్ని సిటీ కోడల గదిలో పెట్టి నీళ్ళ డబ్బా తీసుకుని బయటకొచ్చి. అలాగేనండి అని శారదా బెడ్రూంలోకి వెళ్ళింది. బల్ల మీద ఉన్న టేబుల్ ఫ్యాన్ని తీసుకుని కోడలి బెడ్రూంలోకి వెళ్ళింది. అక్కడున్న బల్ల మీద పెట్టింది. ప్రసాద్ మంచం బయట వేసుకుని కూర్చున్నాడు. శారద నీళ్ళ డబ్బాని తీసుకుని వాకిట్లోకొచ్చింది. మంచంలో ప్రసాద్ పక్కన శారద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. కొడుకు కాళ్ళు ఇంకా పెరట్లోనే కూర్చున్నారా? వెళ్ళి పడుకున్నారా? ఇంకా వెళ్ళినట్లేరండి, మాట్లాడుకుంటున్నారు. సర్లే శారద, నువ్వు అన్నయ్య వాళ్ళ ఇంటికెళ్ళి పిల్లల్ని తీసుకురా. ఎల్లు. అక్కడే పడుకునేవండి, మన ఇంట్లో ఎట్టాగో వేడిగా ఉంది. బయట కూర్చుంటేనేమో దోమలున్నాయి, ఉన్నదేమో చిన్న ఫ్యాను, అదేమో గాలి కూడా సరిగా రాదు అని చెబుతూ ఉండగా అనామిక రమేష్లు బెడ్రూంలోని బెడ్ మీద కూర్చున్నారు. అనామిక అయిష్టంగా ముఖం పెట్టి, రామ్, ఈ గదిలో చాలా వేడిగా ఉంది, ఉడకపోతుగా ఉంది, బయటే బాగుంది. అయితే బయట పడుకుందామా? పదను. మరి ఈ బెడ్ బయట వేస్తావా? బయట పడుకోవడానికి వేరే మంచాలున్నాయను. నాన్నకి చెప్తే నాన్నే వేస్తారు. పద, బయట పడుకుందాం. మరి పిల్లలు? మా పెద్దనాన్న దగ్గర పడుకున్నారని చెప్పారుగా, అక్కడే పడుకోనివ్వను. సరే రామ్, మనం బయట పడుకుందాం పద అని ఇద్దరూ మాట్లాడుకుని బయటకు వచ్చారు. శారదా ప్రసాదులకు విషయం చెప్పారు. శారద సిటీ కోడలతో మాట్లాడుతూ ఉండగా ప్రసాదు బయట మంచం వేశాడు. రమేష్ అనామికలు పడుకున్నారు. మరొక మంచంలో శారదా ప్రసాద్లు పడుకున్నారు. తెల్లారింది. ఉదయం సమయం 7 గంటలవుతుంది. హోలీ పండుగ. సిటీ కోడలు అనామిక ఇంకా మంచంలోనే పడుకుని ఉంది. నీళ్లతో పూర్తిగా తడిసిపోయిన శారద, ప్రసాదు, రమేషు, పిల్లలు హరీషు, భవ్యల నెత్తుల మీద పగిలిన కోడిగుడ్డు ముక్కలుంటాయి. వాసనొస్తూ ఉంటుంది. కోడలు లేగ్గానే నేను ఈ ప్యాడ్ నీళ్ళు పోస్తాను అని శారద చిన్న బకెట్ నిండా పేడ నీళ్లు పట్టుకుని ఉంది. నేను మాత్రం గుడ్డు కొడతానన్నా అని రమేష్ కోడిగుడ్డు పట్టుకున్నాడు. డాడీ, నేను కూడా మమ్మీకి ఎగ్గు కొడతాను అని చెప్పి హరీష్ కూడా ఎగ్ పట్టుకున్నాడు. నేను మాత్రం టమోటాలు కొడతాను డాడీ. అందరూ ఎగ్స్ కొడితే ఎలా డాడీ? మమ్మీకి అసలే ఎగ్ స్మెల్ నచ్చదు, కానీ ఎగ్ పఫ్, ఆమ్లెట్, ఎగ్ కర్రీ, ఎగ్ ఫ్రై, ఇలా ఎగ్తో చేసే ప్రతి ఒక్క వెరైటీని చక్కచక్క ఎంతో ఇష్టంగా తింటుంది. లేవగానే తుడుతుంది చూడండి అని చెప్పగానే ప్రసాద్ భయపడ్డాడు. అక్కడి నుంచి నెమ్మదిగా వెళ్ళిపోయాడు. ఒక కోడి ఎగురుతూ వచ్చి అనామిక మీద వాలింది. అంతే, అనామిక లేచి కూర్చుంది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా భర్త రమేష్ కోడిగుడ్డు కొట్టాడు. కొడుకు హరీష్ కూడా గుడ్డు కొట్టాడు. అత్తగారు శారద వెంటనే పేడ నీళ్లు పోసింది. అప్పుడొక చిన్న పేడ ముద్ద అనామిక తల మీద అలాగే ఉండిపోతుంది. అది చూసి శారద, రమేషు, హరీషు, భవ్య కిలకిలా నవ్వుతూ ఉంటారు. కోపంగా అనామిక చూసింది. నవ్వటం ఆపేసి అయోమయంగా చూస్తూ ఉంటారు. అనామిక కోపంగా లేచి,
ఏమిట్రా మీది? హోలీ అంటే కలర్స్ పోసుకుంటారు కానీ ఇలా ఎగ్స్ కొట్టడం, టొమాటోలు కొట్టడం, ప్యాడ్ నీళ్ళు పోయడం, వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ ఆల్సో హోలీ అను. ఇక్కడ ఇలాగే కొడతారు. అవును కోళ్ళ, హోలీ అంటే రంగులు పోసుకోవడం మాత్రమే కాదు, ఇట్ట ప్యాడ్ నీళ్లు, బురద నీళ్లు, పసుపు నీళ్ళు కూడా పోసుకుంటారు. సరే అత్య, ఈ సిటీ కోడలు హోలీ ఆడితే ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు అని అనామిక ఇంట్లోకి వెళ్తూ ఉండగా కోళ్ళ. అని శారద పిలిచింది. అనామిక గుమ్మం వరకు వెళ్లి అక్కడే ఆగింది. కోళ్ళ, ముందు ఆ నెత్తి మీదున్న పేడ ముద్దను తీసుకో అని చెప్పగానే రమేషు పిల్లలు నవ్వుతారు. అనామిక ఆ పేడ ముద్దను తీసేసి ఇంట్లోకి వెళ్తుంది. ఇంటి బయట శారద, రమేషు, హరీషు, భవ్యలు అయోమయంగా చూస్తూ ఉండగా అనామిక పెరట్లో ఒక మూల ఉన్న పశువుల పాక దగ్గరికి వచ్చింది. పేడ వాసన భరించలేక అయిష్టంగా ముఖం పెట్టింది. ఛ, అత్తయ్య నా మీద పేడ నీళ్లు పోసింది. ఇప్పుడు నేను పేడ నీళ్లు పోయడానికి ఈ పేడని ముట్టుకోవాలా? బా, వాంతి వచ్చేలా ఉంది. కానీ తప్పదు, కలర్స్ తో పాటు పేడ నీళ్లు కూడా పోస్తాను అని అనుకుంటూ ఉండగా మావయ్య ప్రసాద్ వచ్చాడు. ఏమైంది తల్లి? మావయ్య, అత్త ఏం చేశారో చూసారా? నా మీద పేడ నీళ్లు పోసింది. పల్లెటూరులో హోలీ ఇలా ఆడతారా మావయ్య? ఇంకా దారుణంగా ఆడతారు తల్లి. బావల్ని బామ్మర్దులైతే అమాంతం ఎత్తుకునెళ్ళి బురదలో పడేస్తారు, వాగుల్లో విసిరేస్తారు, చెరువు మట్టి తీసుకొచ్చి ఒళ్ళంతా పోస్తారు. మరింత చిలిపితనం రావాలని దొరదబెట్టే ఆకు కూడా ఉంటది, దాన్ని తీసుకొచ్చి ఎక్కడ పడితే అక్కడ రుద్దుతారు అని చెప్పగానే అనామిక ముఖం సంతోషంతో వెలిగిపోయింది. వెంటనే మావయ్య, ఆ దురద పెట్టే ఆకుని బావ బామర్దులే ఆడుకుంటారా అని అడిగింది. కోడలు అలా ఎందుకు అడిగిందో ప్రసాద్ అర్థం చేసుకున్నాడు. అలా ఏం కాదమ్మా, అత్తా కోడలు కూడా ఆడుకోవచ్చు. ఇంకా ఆలస్యం ఎందుకు మావయ్య? నా కోసం ఆ దురదాకని తీసుకొచ్చివరా ప్లీజ్ మావయ్య. సర్లే కొల్ల, ఈ పేడలో కలిపేస్తాను, తీసుకెళ్లి అందరి మీద పోసే అని చెప్పగానే అనామిక సంతోషపడింది. మావయ్య, మరి ఆ ఆకు? అది కూడా తీసుకొస్తానులే కోళ్ళ అని ప్రసాద్ వెళ్ళిపోతాడు. ఇంటి బయట ఉన్న శారద, రమేష్ పిల్లలు కొంచెం కంగారు పడుతూ ఉంటారు. బాబు రమేషు, సిటీ కోడలి హోలీ అంటే ఏంటో చూపిస్తానని వెళ్ళింది కదా, ఏంటి ఇంకా బయటికి రాలేదు? ఇంట్లో కూర్చుని ఏడుతుందా ఏంటో, ఇల్లు చూడు. నాకు అదే అనిపిస్తుందమ్మా, లోపల కూర్చుని ఏడుస్తున్నట్టుగా ఉంది. నేను వెళ్ళి చూసొస్తాను, మీరు ఇక్కడే ఉండండి అని రమేష్ ఇంట్లోకి వెళ్తూ ఉండగా లోపల నుంచి అనామిక కలర్స్ కలిపిన నీళ్ల బకెట్స్ ని పట్టుకుని నిలబడింది. వాటిని చూసి మళ్లీ నవ్వారందరూ. కలర్స్ కలిపిన నీళ్ళని తీసుకురాడానికా కోపంగా లోపలికి వెళ్ళావు కోళ్ళ? ఇవి మామూలు కలర్స్ వాటర్ కాదత్తయ్య. ఓహో, పేడ బురద కలిపి నీళ్ళ? అంతకు మించి అత్తయ్య, ఈ అంతకు మించినా నన్నేం చేయలేవులే కోళ్ళ. నాకు పేడ ఏం కొత్త కాదు, బురద కొత్త కాదు. చెప్పాను కదా అత్తయ్య, అంతకు మించి అని. ఇదేంటి కోళ్ళేదో అంతకు మించి అంటుంది, ఇంకేం కలుపుంటదే అని శారద ఆలోచనలో పడింది. అంతే, సిటీ కోడలు అనామిక క్షణం కూడా ఆలస్యం చేయకుండా దురదాకు కలిపిన పేడ నీళ్ళని శారద మీద పోసింది. అంతే, అది చూసి పిల్లలు కిలకిలా నవ్వుతూ ఉంటారు. శారదకి దురద మొదలైంది. అంతే, విషయం ఏంటో అర్థమైపోయింది శారదకి. అయోమయంగా కోడలి వైపు చూసింది. అంతకు మించిందంటే ఏంటో ఇప్పుడే నా అర్థమైంది అత్తయ్య అని అనగానే శారద బిక్కమొహం వేసుకొని దురద ఆకు అని చెప్పగానే మరి రిచ్ కోడలి హోలీ అంటే ఆ మాత్రం ఉంటుంది అత్తయ్య అని అనామిక కిలకిలా నవ్వుతుంది. అంతే, శారద క్షణం కూడా అక్కడ ఆలస్యం చేయకుండా పరుగులు పెట్టింది. అనామిక భర్తని పిల్లల్ని చూసింది. రమేషు పిల్లలు హరీషు, భవ్యలు అనామికకి దొరకకుండా అక్కడి నుంచి పారిపోయారు. అనామిక వాళ్ల వెనకాలే పరిగెడుతూ ఉంటుంది. అలా సమయం గడుస్తూ ఉంటుంది. సాయంత్రం 5 గంటల సమయంలో రిచ్ కోడలు అనామిక భర్త రమేషు పిల్లల్ని తీసుకుని కారులో సిటీకి బయలుదేరతారు. ఈ విధంగా సిటీ నుంచి వచ్చి హోలీ పండుగని అత్తమామలతో పల్లెటూరులో ఎంతో ఆనందంగా గడిపి తిరిగి మళ్లీ సిటీకి వెళ్ళిపోయింది ఆ కుటుంబం. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.